బైక్ వాషింగ్ చేయడానికి అట్లా తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఓకే ఓకే చేసారు కదా, బైక్ ఎట్లా పైకి లేస్తుందా చూడండి. ఇప్పుడు మన దాంట్లో బాంబులు అట్లాంటి ఏం లేవు కదా అని చెప్పేసి కుక్కతో స్మెల్ చేపిస్తుంది చూడండి. కస్టమ్స్ ఆఫీస్లో అయితే కూర్చోబెట్టిరు. ఒక నిసాన్ GTR వచ్చింది చూడండి, ఎట్లా చేసిండు ఆయన, మొత్తం పెయింటింగ్ అంతా. అండ్ ఇక్కడ వాచ్ షాప్ కూడా చెర్రీది వాచ్ ఇరిగిపోయింది, తెగిపోయింది. సో ఈయనకైతే మేము చాసిస్ నెంబర్ ఇవన్నీ కూడా తీసుకున్నారనమాట వీళ్ళైతే. అండ్ ఒక్కొక్క బండికి ఇప్పటికైతే 85,000 రూపీస్ ఏమో అయింది. 1,20,000 చెప్పారు. బట్ మనకైతే కొంచెం గట్టిగానే ఇచ్చారు అనుకుంటా డిస్కౌంట్. ఏంటనేది ఇంకా నేను మొత్తం మళ్ళీ ఇంకా క్లియర్గా చెప్తా. ఇప్పటి వరకు అయితే రేట్ అయితే అది అందరికైతే 1 lakh ప్లస్ అవుతుంది, మనకి కొంచెం తక్కువైందనమాట. ఇప్పుడు బైక్స్ అంతా దరిద్రంగా ఉన్నాయి కదా, ఇట్లుంటే ఫ్లైట్ ఎక్కనియరంట. వీటిని మొత్తం ఇప్పుడు నీట్గా వాష్ చేసి ఇది అయిపోయాక ఎక్కించాలా ఫ్లైట్ అని చెప్పారు. నిజంగా చూసా చాలా దరిద్రంగా ఉంది కండిషన్. వాష్ వేర్ వాష్. ఓకే ఓకే ఇప్పుడు చూడండి చెర్రీ బైక్ అయితే మాత్రం ఇప్పుడు పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు బైక్ వాషింగ్ చేయడానికి అట్లా తీసుకొని వెళ్తున్నారు అనమాట. అండ్ సేమ్ ఇప్పుడు నెక్స్ట్ ఆ బైక్ వెళ్ళిన తర్వాత సేమ్ మన బైక్ కూడా ఇప్పుడు అట్లనే వెళ్తుంది. ఇదేదో బాగుంది కదా, పైకి ఎక్కి వచ్చేసి వాళ్ళే అడుగుతున్నారు. యాక్చువల్లీ రూల్ ఏంటంటే మీ ఇద్దరం మర్చిపోయినాం, పనామాలో బైక్ ల్యాండ్ అయ్యే టైంకి చాలా నీట్గా ఉండాలన్నమాట. మేము ఎట్లా మర్చిపోయినా అర్థం కావట్లేదు. సేమ్ ఆస్ట్రేలియాలోనే పనామా కూడా. ఓకే 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 లేకుంటే గుండు పగిలిపోద్ది. ఓకే ఓకే చేసారు కదా, బైక్ ఎట్లా పైకి లేస్తుందా. నాయన సడన్గా ఒకసారి అటు గుంజేసరికి బండి ఒకసారి ఇటు అయిపోయింది. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఇన్ని కష్టాలు పడి నేను చేస్తుంటే దీని అంకమ్మ 60,000 వ్యూస్ కూడా రావట్లేదు. ఇప్పుడు నేను ఇండియా వస్తా కదా, ఇంకొక 15-20 రోజుల్లో వచ్చేస్తా ఇండియా. అప్పుడు చేస్తా చూడండి సొల్లు వీడియోలు, ఒక్కటి కూడా పనికిరాంది దేనికి, దాని వ్యూస్ చూడండి ఎట్ట వస్తాయో. తలకాయ తగులుతుందని చిన్నగా వచ్చేసి ఎక్కడ పెట్టాలంట, ఇక్కడనా చూడండి. ఇప్పుడు మన దాంట్లో బాంబులు అట్లాంటి ఏం లేవు కదా అని చెప్పేసి కుక్కతో స్మెల్ చేపిస్తుంది చూడండి. దానికి తేడా వచ్చింది అనుకోండి ఇక ఆగమాగం చేస్తుంది అది. చూసారు కదా, ఓ ఇది కస్టమ్స్ వాళ్ళది, ఇది డాగ్ మొత్తం అంతా స్నిఫ్ చేస్తుంది బైక్ మొత్తం. అది అయినా ఏముంటాయి లేండి మన దగ్గర. అయిపోయింది, సర్టిఫికేట్ ఇచ్చేసింది మన బండ్లు నీట్గా ఉన్నాయని. చింటుగాడు ఇచ్చేసిండు సర్టిఫికేట్. బాబా వాళ్ళే ఉంది అది ఎంత బ్లాక్గా క్యూట్గా. అక్కడ ఇంకొక బైక్ కూడా ఉంది, నాకు తెలిసి ఇంకొకరు కూడా ఎవరో షిఫ్ట్ చేస్తున్నట్టున్నారు. అండ్ బైక్ వెయిట్ చెక్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు నెక్స్ట్, అంటే ఎంత వెయిట్ ఉంది ఏంది అనేది. ఓకే ఓకే అక్కడ ఇంకొక బైక్ ఉంది చూడండి, ఇవ్వండి అక్కడ ఇవ్వండి. అది కూడా పనామాకి షిఫ్ట్ చేస్తున్నారు అనుకుంటా. అండ్ ఇక్కడ చూడండి స్టిక్కర్స్, ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడి నుంచి వీళ్ళ సర్వీసెస్ తీసుకున్నారో వాళ్ళ స్టిక్కర్లు చాలామంది రైడ్ చేస్తారనమాట. నార్త్ టు సౌత్ పాన్ అమెరికన్ హైవే ఇది చూసేదా, ఇది ఈ రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది, ఇదే చేస్తారనమాట. స్టార్ట్ పాయింట్ ఉషువాయ, ఫినిష్ పాయింట్ పృథుబే, అది కూడా మందే, మన రూట్ ఇది కూడా. ఇప్పుడు రోడ్ లేని పార్ట్ వచ్చేసి ఇక్కడ పనామా అనేది కదా, కొలంబియా పనామా మధ్యలో చిన్న పార్ట్ దగ్గర లేదు. నో ఇండియన్స్ అమీగో స్టిక్కర్ నో. వీళ్ళ దగ్గర ఇండియన్స్ అయితే ఇప్పటివరకు ఎవరు షిఫ్ట్ చేసుకోలేదంట ఫ్లైట్లో. మేబీ ఓకే ఫస్ట్ పర్సన్. ఓ థ్యాంక్ యూ. అట్లా అంటే ఎంత మనశ్శాంతి ఉంటుంది అబ్బా. అండ్ అంతే ఇప్పుడు మన బైక్ని అయితే వెయిట్ చేయించడానికి వెళ్తున్నారు, వెయిట్ చేయడానికి. ఏమైంది హార్డ్గా పోతుంది ఏందో.
నేను చైన్ స్ప్రే కొట్టలే, ఏం కొట్టలే, ఆ మట్టి రోడ్లలో అట్లే కొట్టుకుని వచ్చిన. చెర్రీ బైక్ అయితే 316.5 kgs ఉంది. మనది ఎంత ఉందో చూద్దాం. 273 మంది, 273.5. ఓరి దేవుడా, ఈ బర్రెని పడ్డ ప్రతిసారి 273 kg వెయిట్ లిఫ్టింగే చేసినామా మేమిద్దరం. 273 అంటే ఇంకా హెల్మెట్ నేను అన్నీ కూర్చుంటే ఆల్మోస్ట్ ఒక దగ్గర 400 kgs అవుతుంది. ఇంకా కొన్ని ఐటమ్స్ ఇందులో ఉన్నాయి, తీసేసిన నేను. ఏదో 380 kgs అని అవుతుంది ఆల్మోస్ట్. ఓకే, ఇప్పుడైతే వాళ్ళు బైక్స్ వాష్ చేస్తా అని చెప్పారు అనమాట. బైక్స్ వాష్ చేయడానికి అయితే $10 అడిగిరు ఒక్కొక్క బైక్కి, అంటే $870. అండ్ $1,000 అయితే అయిందనమాట బిల్. 87,000. అండ్ అంతా ఇంకా ఇప్పుడు మేము పేమెంట్ చేయలే కదా, నేను పనం వెళ్ళినాక చెప్తాను క్లారిటీగా ఎంత అయ్యింది అనేది. నన్ను వీళ్ళైతే పైకి వెళ్ళమని చెప్పారు. పైన అంత ఇదేందో విచిత్రంగా ఉంది, ఎటు పోవాలో అర్థం కావట్లే. ఉందా ఇడా దారి? పంపదీసి ఇది వాషింగ్ ఏరియా ఏమో. అండ్ నన్ను ఇటు ఎందుకు పొమ్మన్నాడు అసలు? ఎందుకంటే ఇప్పుడు మన దేశంలోనే ₹100 అట్లా తీసుకుంటారు కదా బైక్ వాష్ చేస్తే, ఇక్కడ $10 అంటే ఓకే. అండ్ అంతే, ఇప్పుడు ఒక నిసాన్ GTR వచ్చింది చూడండి, ఎట్లా చేసిండు ఆయన. మొత్తం పెయింటింగ్ అంతా సూపర్ ఉంది కార్ అయితే మాత్రం చూడడానికి. అండ్ ఇక్కడ కార్లు కూడా సేమ్ ఇండియాలో లానే ఎక్స్పెన్సివే, అంటే యూఎస్తో కంపేర్ చేసుకుంటే. మస్తు ఉంది కదా అసలు కార్ చూడడానికి అయితే. అండ్ దీని సౌండ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్, అంతే ఇంకా మామూలుగా ఉండదు. ఫాస్ట్ యాజ్ ఫక్ అంట, ఇక్కడ రాసుకుంటూ చూడండి. ఫోన్ లాకర్లో పెట్టేసి లోపలికి వెళ్ళేసి అయితే మేము బైక్లో ఉన్నాయి టాప్ బాక్స్లు 2 అండ్ అంతే బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాగ్స్ 2 కూడా చెక్ చేయించేసినాం. అంతా ఓకే అన్నారు. బైక్కి ఆన్ చేసేసి ఫ్యూయల్ లెవెల్ ఎంత ఉంది, ఏంది, బైక్ రన్ అవుతుందా లేదా అని చెప్పేసి చెప్పిండు. వెయిట్ ఓకే ఓకే. బాబాయ్ అయితే అసలుకి హడావిడి చేస్తున్నాడు మొత్తం. మమ్మల్ని అయితే బయటికి రమ్మని చెప్పేసిండు. ఇవ్వండి గుండు బాబాయ్ అన్నాడు. ఆయనతోనే మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏం చేస్తాడు ఏంది, ఇంకా పేపర్ వర్క్ ఏమైనా ఉందా ఏందనేది తెలియదు. నేనైతే హెల్మెట్ పంపించట్లేదు, చెర్రీ ఏమో హెల్మెట్ పంపించేసిండు. ఇక ఏమో జస్ట్ మనం ఫ్లైట్లో వచ్చా కొంచెం సేపు పట్టుకోవాలని చెప్పేసి నేనైతే తీసుకొని వచ్చేస్తున్నాను అంతే. ఇంకా ఓకే, మళ్ళీ మమ్మల్ని అక్కడి నుంచి అయితే తీసుకొచ్చి కస్టమ్స్ ఆఫీస్లో అయితే కూర్చోబెట్టిరు. అక్కడ ఈ పేపర్స్ అన్ని ఏదో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ కొన్ని సిగ్నేచర్లు చేయాలి అండ్ అంతే ఫొటోస్ దిగాలని ఏదో చెప్పిండు ఆయన. మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయమని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు ఆఫీసర్తో. ఓకే, మన వర్క్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ట్రయంఫ్ షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాం. అదే మనది మిర్రర్ ఊడిపోయింది అండ్ అంతే ఆయిల్ కూడా లీక్ అవుతుంది కదా, దానికి కొన్ని స్పేర్ పార్ట్స్ తీసుకొని వెళ్దామని చెప్పేసి. నాకైతే జస్ట్ ఆ మిర్రర్ ఉన్నా లేకున్నా ఏం కాదు కానీ, అంటే మిర్రర్ ఎందుకు పెట్టించాలనుకుంటున్నా అంటే ఇప్పుడు యూఎస్ లాంటి పెద్ద కంట్రీకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు బైక్కి మిర్రర్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే వెనక నుంచి ఏం వెహికల్ వస్తుంది ఏందనేది మనం చూడాలి కదా, దానికోసం. అండ్ అంతే ఇంకా ఆయిల్ కూడా అది లీక్ అవ్వద్దు, 2 మెయిన్. హారన్ అంటే అసలు ఇక్కడ హారన్తో అంత పెద్ద పని ఏమి ఉండదులేండి, హారన్ అవసరం లేదు, హారన్ యూఎస్లో పెట్టిస్తాను నేను. మెయిన్ ఏంటంటే ఆ 2 పార్ట్స్ కావాలి. ఈరోజు టెంపరేచర్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది, వెదర్ కూడా కేక ఈరోజు అయితే. అండ్ ఇప్పుడు మనం కొలంబియాలోని ట్రయంఫ్ షోరూమ్కి అయితే వచ్చేసినాం, బొగోటా ట్రయంఫ్. ఇక్కడ లోపల ఇప్పుడు స్పేర్ పార్ట్లు ఉన్నాయా లేదా ఇక్కడ చూడాలన్నమాట. షోరూమ్ అయితే పెద్దగానే ఉంది. హాయ్ అమిగో, యూ స్పీక్ ఇంగ్లీష్? గుడ్, వాట్ యూ? గుడ్. అండ్ మన బైక్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ట్రయంఫ్కి కావాల్సిన స్పేర్ పార్ట్ కూడా నేనైతే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడే ఒక పెద్ద షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాం. ఈ షాపింగ్ మాల్ ఏంటంటే ఇక్కడ మొత్తం పెద్దదనమాట కొలంబియాలో. చెర్రీకి హార్డ్ డిస్క్ కావాలంట, దానికోసం అని చెప్పేసి వచ్చినాం. అండ్ నాది కూడా హార్డ్ డిస్క్ అయితే ఫుల్ అయిపోయింది. నేను కొనాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నా, ఏదైనా ఒక చిన్న జుగాడ్ చేయాలని చెప్పేసి. అండ్ ఇక్కడ వాచ్ షాప్ కూడా చెర్రీది వాచ్ తెగిపోయింది, టీ-షార్ట్ వాచ్. దాన్ని ఇప్పుడు రిపేర్ చేయించాలా, ఇక్కడ నో అంట, ఇక్కడిదాకా వినిపించింది. రోజు లాస్ట్ ఒక 5-6 డేస్ నుంచి చూస్తున్నా నేను ఏంటంటే వీడియోని ఎండ్ చేయడం మర్చిపోతున్నా. సో అందుకే ఇప్పుడైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసేస్తా. దీని వెనక ఎన్ని క్లిప్లు వచ్చినా కూడా లైక్ బోనస్ క్లిప్ లాగా అనుకోండి. సో ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్. పైన 5th ఫ్లోర్కి వెళ్ళాలి ఇప్పుడు. మేము యాక్చువల్లీ మొన్న కూడా వచ్చినాం అనమాట ఈ మాల్కి. ఎప్పుడంటే వెనిజులా వీసా కోసం వచ్చినాం కదా, అప్పుడు కూడా వచ్చినాం. ఎందుకనేది తెలియదు కానీ వచ్చి తిరిగిపోయినాం. లైక్ చెర్రీ ఇక్కడ పక్కన దగ్గరలో ఏదైనా మాల్ అంటే పోయేద్దామని చెప్పేసి ఈ ఫాక్స్ స్టోర్లో కూడా పోయినాం.
ఒక్కొక్క టీ షర్ట్ 5,000 6,000 ఉండే అప్పుడు. అందుకని ఇంక వెంటనే వెనక్కి వచ్చేసినాం.